రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రియాజ్ అహ్మద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రియాజ్ అహ్మద్ గారు, ఏదైతే ఇప్పుడు సింగరేణి ఎన్నికల లోపల ప్రతి ఒక్క కార్మిక సంఘం కూడా ఏదైతే సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పింఛన్లు కూడా ఆగిపోయి గత 6 నెలలు 7 నెలల నుంచి పింఛన్లు రాక వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి పేరు మార్పు అనేది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చేసి సమస్యను పరిష్కరిస్తే వన్ టైం సెటిల్మెంట్ కింద కనుక ఒకవేళ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని గుర్తు చేసే విధంగా మీరేమన్నా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందా? తర్వాత ఏదైతే ఈ బాధిత కుటుంబాలకు కానీ వారికి కానీ మీరు ఏ విధంగా హామీ ఇస్తారో అది చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్తే. ఈ సమస్య ప్రభుత్వంతో సంబంధం లేని సమస్య. ఓకే. సమస్య పక్కదారి పట్టడానికి కొంతమంది ఏం చేయాలి, ప్రభుత్వం చెప్పాలి, లేకుంటే లీగల్ సెల్ చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్తారు అన్నది శుద్ధ తప్పు. ఓకే. ఆల్రెడీ మనం పనిచేస్తున్నాం, 30 సంవత్సరాల దాకా పనిచేస్తున్నాం, లీగలైజ్ అయిపోయింది ఆయన. అది ఇల్లీగల్ అయిన అర్హత ఎవరికి లేదు, మళ్ళీ దాని గురించి పోవాల్సిన అవసరం లేదు. ఓకే. కొంతమంది దళారులు చేపట్టి ఒకటి, రెండోది ఆఫీసర్లు కుట్రపూరితంగా కొంతమంది ఆఫీసర్లు ఉద్యోగాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ గురి పెట్టి ఆపేండ్రు. ఓకే. దీనిపైన అన్ని సంఘాలు హెచ్ఎంఎస్ తో పాటు ఏఐటిసి, ఐఎన్టీసీ, మిగతా సంఘాలు అన్ని కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. లాస్ట్ టైం ఒక అగ్రిమెంట్ కూడా చేసినాం. ఆ టైం కూడా చర్చ జరిగింది. ఇది ప్రభుత్వం దగ్గర లీగల్ సెల్ దగ్గర పోతే రాదు. ఎవరైనా దొంగ పేరు మీద ఎక్కినా అంటే ఏ ప్రభుత్వం చెప్పది, ఇమ్మని చెప్పది, ఏ లీగల్ సెల్ కూడా ఇవ్వదు. కనుక వీళ్ళు దొంగ పేరు కాదు, ఆల్రెడీ వీళ్ళు పని మీద చేస్తారు. 30 years పని చేసిండ్రు. పని చేసిన తర్వాత వీళ్ళు అన్ఫిట్ అయిన తర్వాత కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది. దాని మీద స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు రికగ్నేషన్ రద్దయింది. రద్దయిన తర్వాత అన్ని సంఘాలకు మాట్లాడే అవకాశం ఉంటే అందరికీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం. రాజ్ కుమార్ గారు కూడా అందులో ఉన్నారు, ఏటీసీ నాయకులు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. అది చేస్తామన్నారు. అప్పుడు రాజకీయం చేసిండ్రు కొంతమంది. రాజకీయం ఏది పొలిటికల్ పార్టీకి తోకకున్న కార్మిక సంఘాలు రాజకీయం చేసి మా ప్రభుత్వం చేసేది, మా ప్రభుత్వం చేసి, మీ ప్రభుత్వంతో సంబంధమే లేదు. ఆల్రెడీ జీడీకే వనింగ్ లైన్ లో ఒక కార్మికుడు అన్ఫిట్ అయితే ఆయన కొడుకు ఉద్యోగం ఏమంటే కంపెనీ ఇవ్వనన్నది. ఇవ్వనంటే హెచ్ఎంఎస్ హైకోర్టుకు పోయింది. హైకోర్టు మనం చెప్పే డైలాగ్ కొట్టింది. ఏం కొట్టింది? 30 సంవత్సరాల దాకా ఏం చేసినా మీరు ఇప్పుడు అయ్యా చేసిన తప్పు కొడుకుకి ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు? కొడుకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఒక కార్మికుడు ఉద్యోగం కూడా చేస్తున్నారు. గోదావరి కానీ జీడీకే వనింగ్ లైన్ కార్మికుడికి కూడా నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్లు కలిసి దాంట్లో అప్పుడు కూడా జరిగింది. లీగల్ గా అట్లా కాదు, మార్పేలు కాదు, మనము కార్మికుడే స్వతహాగా ఒక అఫిడవిట్ ఇస్తాడు. నా పేరు ఇది, నాకు ఉద్యోగం ఇవ్వండి. కొంతమంది ఏమంటారంటే ఇంకోళ్ళు వాళ్ళ చుట్టపల్లి ఏమైనా కంప్లైంట్ ఇస్తే, ఇంకోటి కంప్లైంట్ ఇస్తే మేము జైలుకి ఎందుకు పోవాలి, మేము కోర్టుకు ఎందుకు తిరగాలంటే కార్మికునికే ఫిక్స్ చేయండి అని చెప్పడం జరిగింది. హెచ్ఎంఎస్ పరంగా కార్మికుడే ఫిక్స్ అఫిడవిట్ తీసుకోండి, ఏమైనా అయితే ఆయన జైలుపోతాడు. కనుక ఉద్యోగం ఆపదని చెప్పినా మాది పెండింగ్ ఉన్నది. పెండింగ్ చేయకుండా పెట్టి రాజకీయం చేస్తాం. రాజకీయం చేయకుండా ఒకటే మార్గం సార్, స్టేట్ అవే నేను చెప్తున్నా. మేనేజ్మెంట్ వినకపోతే అన్ని సంఘాలు కలిసి స్థాయికి ఇవ్వాలి. కొడుకు అయ్యా అన్ఫిట్ అయిన కొడుకు ఉద్యోగం ఇవ్వు. పేరు అది ఉందా ఇది కాదు. ఇంకా నీకు అంత అనుమానం ఉంటే, దొంగ పేరు మీద ఉంటే నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకో, ఆయన కొడుకా కాదా అన్నది. ఇవన్నీ చేయకుండా నాటకాలు చేసుకుంటా ఇన్ని సంవత్సరాలతో ఆపడం జరుగుతుంది. దీంట్లో కొద్దిగా మా ట్రేడ్ యూనియన్ అనైక్యత కూడా ఇంట్లో ఉంది. ట్రేడ్ యూనియన్ నాయకులు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు, ఇది వీడు మాట్లాడితే వానికి పేరు వస్తుంది, వాడు మాట్లాడితే వీనికి పేరు వస్తుంది అనే విధంగా ఉన్నది. అట్లా కాకుండా కార్మికుని చూడాలి, కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. దానికోసం హెచ్ఎంఎస్ కూడా వీళ్ళందరూ చెప్పినాం. వీళ్ళు ఎటో తిరుగుతున్నారు. సెంట్రల్ గా డైరెక్ట్ గా ట్రేడ్ యూనియన్ల దగ్గర రావాలి, ట్రేడ్ యూనియన్ పట్టుకోవాలి. ట్రేడ్ యూనియన్లకు వీళ్ళ అయ్యలు మెంబర్షిప్ ఇచ్చారు. కార్మిక సంఘం సభ్యులే వీళ్ళు. ఎవరు ఎక్కడ నుండే, పాకిస్తాన్ నుండో లేకుంటే ఓకే. రియాజ్ అహ్మద్ గారు వీడియో స్టక్ అయినట్టుంది, ఒకసారి